మీద చెయ్యి వేసి ఆ తర్వాత మా వాళ్ళ జోలికి వెళ్ళు. ఈ 2 లోపల మీకు అర్థమవుతుంది. ఎనీవేస్, నిన్నటి వీడియో నేను డౌన్ చేశాను. కుటుంబం గురించి భయపడ్డాను, ఆలోచించాను. మనందరిలో ఉండే భయాలేవి. మనందరం రాముడు అవడానికి ఆస్పైర్ చేస్తాం, కానీ ఆ స్టేజ్కి రీచ్ అవ్వాలంటే ఈ భయాల్ని దాటాలి కదా. అన్వేష్, మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఒక రోజుకి మించి నేను ఆ వీడియో డౌన్ చేసి మళ్ళీ రీఅప్లోడ్ చేయాలంటే నా ఫ్యామిలీ నమ్మలేదు, నా ఫ్రెండ్సే నమ్మలేదు. నువ్వు పెట్టేస్తావు అంటున్నా. నేను కాదంటే చెప్తున్నారు నాకు, నువ్వు పెట్టేస్తావు వీడియో అని. మరి ఇంత ఇదిగా నా గురించి తెలుసుకున్నానని చెప్పి నువ్వెలా నమ్మావు? నువ్వు నీకు నా గురించి ఏం తెలుసు అని చెప్పావు? నువ్వు ఐఏఎస్ ఆఫీసర్స్ కొడుకులు ఏం పనులు చేశాను నేను? నాకు తెలియక అడుగుతాను, నేను ఏ పని చేశాను? నేను నువ్వు చెప్పిన బెట్టింగ్ యాప్ నేను ప్రమోట్ చేశానా? ఒక్క వీడియో, ఒక ఆడియో క్లిప్, ఒక పర్టికులర్ కమ్యూనిటీ పోస్ట్ బయటికి తీసి చూపి నువ్వు ప్రూఫ్స్ పెట్టి మా ఉత్తినే గాల్లో బొంగరాలు తిప్పడం కాదు. నేను ఏమైనా అలాంటి తప్పు చేస్తున్నానని నువ్వు ఫీల్ అయితే చూపి. రెండోది, కుటుంబం మీదకి వెళ్తున్నావు కదా, లెట్ మీ బి వెరీ క్లియర్. మా నాన్నగారు ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఒక బ్యూరోక్రేట్, 32 సంవత్సరాల కెరియర్ లో ఒక్క మచ్చ కూడా లేని ఆఫీసర్. ఆయనకి నాకు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ ఆయన క్యారెక్టర్ నువ్వు కాదు కదా, నేను కూడా క్వశ్చన్ చేయలేను. ఇంకా తమ్ముడు అంటావా, ఏదో మానభంగం చేశాడని చెప్తాను. డైరెక్ట్ గా మనం పదాలు మాడుకుందాం. మానభంగం చేశాడా? నువ్వు ఒక 14 సంవత్సరాలు పిల్లని చేసావు కదా, దాన్ని మానభంగం అంటారు. దాన్ని మాట్లాడదాం, అది కూడా వస్తుంది. ఆ పాక్సో ఎలా వర్తిస్తుంది అదంతా రాబోయే వీడియోలో మనం మాడదాం క్లీన్గా. ఇక నువ్వు ఆగవు, నేను ఆగను కదా. నా మొండి పట్టుదల గురించి నీకు ఇంకా ఐడియా లేనట్టుంది, బట్ స్టిల్ మాడదాం. ప్రతి ఒక్కదాన్ని గురి చూసి బయటికి లాగుతాయి. ఎలా లాగుతానంటే, ఈ డైనోసార్ గడితో ఎందుకు పెట్టుకున్నాను నువ్వు ఫీల్ అవ్వాలి. నెక్స్ట్ ఏమన్నా వీడియో పాత చూసాను, అందులో ఏదో తప్పు ఉన్నట్టు మాట్లాడతావేంటి? ఏ తప్పు చేశాను నేను అక్కడ? జనాలు ఏమైనా టెలిగ్రామ్లో తీసుకెళ్ళానా? వేరే వాళ్ళ డబ్బులు ఏదైనా ఇచ్చానా? నా డబ్బులు, నేను కష్టపడి సంపాదించిన డబ్బుల్ని అవసరానికి 500 1000 రూపాయలు అడిగితే ఒక 5-6 ఇచ్చా. ఆ రీల్స్ లో నేను 500 రూపాయలు ఇచ్చాయని చెప్పి అది వైరల్ వెళ్ళలేదు. అవి అందులో నేను చెప్పిన ధర్మం ఉంటుంది కదా, అది ఎలాంటి టాపిక్లో అయినా. నువ్వు చెప్పిన కాండమ్ టాపిక్లో కూడా నీకు కాండమ్ కొనుక్కునే డబ్బులు లేనప్పుడు నీకు ఆ కార్యాన్ని చేసే అధికారం ఉండదని చెప్పాను నేను. ఆ నీతి వల్ల అది వైరల్ వెళ్ళింది. అక్కడ నేను చేసిన తప్పు కాదు, నీకు అది అర్థం కాకపోవచ్చు. నువ్వు స్కూల్కి వెళ్ళావో లేదో నాకు తెలియదు. అది ఇకపోతే జియో పాలిటిక్స్ అంటావా? ప్రపంచం గురించి మాట్లాడడానికి కెమెరా ముందు పెట్టుకుని తిరగాల్సిన అవసరం లేదు, ఉత్తినే కూడా తిరగచ్చు. అలాంటి దేశాలు నేను కూడా తిరిగా. నా వృత్తి ట్రావెలింగ్ కాదు కాబట్టి నేను దాని మీద పడి బ్రతకట్లేదు కాబట్టి నేర్చుకోవడానికి మాత్రం వెళ్తాను నేను, దాని నుంచి డబ్బులు చేసుకోవడానికి కాదు. అందులో ఏం తప్పు ఉంది? జనరల్ నాలెడ్జ్ ని జనాలకి పంచడానికి, అది కూడా మన శైలిలో, మన స్టైల్లో. ఆ జనాలకి ఎంత నచ్చుతో నేను సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాలా? లేదు దానికి నేను సారీ ఫీల్ అవ్వాలి. దేనికి సారీ ఫీల్ అవ్వాలి? ఏ తప్పు చేసినందుకు నేను సారీ ఫీల్ అవ్వాలి? ఈ అన్వేష్కి నేను ఆడియన్స్కి చెప్తున్నాను నేను ఒక మాట, మనందరం గట్టిగా తగులుకుందాం. అసలు ఆగే ప్రసక్తి లేదు, సమస్య లేదు. నా ట్రాక్ రికార్డ్ ఏంటో తెలుసు కదా. రోజు వీడియో చేస్తానని ఫిక్స్ అయితే భూమి బద్దలైపోయినా వీడియో వచ్చేస్తుంది. ఫీవర్ 104లోనే కూర్చొని మాట తర్వాత హాస్పిటల్కి వెళ్తాను నేను. అలాంటిది నేను 2 వీడియోలు చేయడానికి ఫిక్స్ అవుతాను. నువ్వు కానీ యుద్ధంలో వద్దామని ఫిక్స్ అయితే, కార్తికేయ స్వామిని పట్టుకొని మాడుతున్నావు కదా, ఆంజనేయ స్వామిని వెనక పెట్టుకొని. అదే కార్తికేయ స్వామి సాక్షిగా చెప్తున్నా, హీఈస్ నోన్ యాజ్ ద గాడ్ ఆఫ్ వార్. యుద్ధానికి నువ్వు సై అంటే వద్దడానికి నేనేవండి. గట్టిగా చేద్దాం, జనాలకు మీనింగ్ ఇద్దాం. ఒక వ్యక్తిని అనవసరంగా బయటికి లాగితే మనకెందుకు లేని మనం వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన తప్పు లేనప్పుడు మనం స్ట్రాంగ్ గా నిలబడి పోరాడితే ఏ దుష్టశక్తి మనల్ని వచ్చి చెరిపేద్దాం అనుకున్నా ఆ వ్యక్తి నామ రూపాలు మిగలకుండా చెరిగిపోతాడు. నేను చెరిగిపోయే ప్రాసెస్ లో ఉన్నావు కాబట్టి నీకు చెప్తున్నాను, జాగ్రత్తగా విను. నేను తీసిన వీడియోకి అటాచ్ చేస్తాను నేను. జనాలు దాన్ని చూడని. నేను మాట్లాడింది తప్పు కాదు కదా, నేను ఎందుకు తీయాలి? నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తావా? చెయ్యి, వీడియోలు చెయ్యి. నీతో పాటు నేను వీడియో చేస్తాను, నీ కోసం స్పెసిఫిక్ గా టీమ్ పెడతా. నువ్వు చెప్పిన టీమ్నే పెడతా. నువ్వు దింపిన గంటకో వీడియో వస్తుంది. నువ్వు మాట్లాడిన మాటలన్నిటికీ పిన్ టు పిన్ రెస్పాన్స్ వస్తుంది. నువ్వు అన్నట్టే దుర్భాషలు ఆడకుండా నువ్వు కూడా మాట మీద నిలబడవు. దుర్భాషలు ఆడినావుగా, మాట్లాడద్దు. నువ్వు నా దగ్గర రా, నేను నీ మీదకి వస్తా. చిరంజీవి గారు స్టాలిన్ డైలాగ్ గుర్తుంది కదా, లేదు నా తమ్ముడు కూడా లాక్కొస్తాను, లాక్కురా. ఏదైనా లీగల్ గా మాట్లాడు, జరిగింది చెప్పు, ప్రూఫ్స్. ఆ ప్రూఫ్స్ బయటికి తెచ్చి మాట్లాడు. ప్రూఫ్స్ లేకపోయినా అట్లీస్ట్ ఒక డాట్ ఉంటుంది కదా, దానికి సంబంధించింది ఏమున్నా బయటికి తీసుకొచ్చి చూపి. నువ్వు నోటికి ఏదో వస్తే అడ్డంగా వాగితే వినడానికి నేను కాదు, ఆడియన్స్ లేరు వాళ్ళు రెడీగా. నీ మీద ఎన్ని చర్చలు జరుగుతున్నాయి నీకు తెలుసు కదా. నేను జస్ట్ ఒక్కరోజు నీ మీద ఫోకస్ చేశా, ఒక్కరోజు ఇవన్నీ నీ గురించి మాట్లాడడానికి. లేదు నేను నీ మీద ఫోకస్ చేయాలి, కూర్చోవాలంటే రెడీ. నా క్రెడిబిలిటీ మీద నాకు నమ్మకం ఉంది. నేను వీడియో తీస్తానని ఆడియన్స్ అని నమ్మట్లేదు అన్నాను. విషయానికి వద్దాం. అసలు ఈ గివ్ అవే స్టార్ట్ చేసింది ఫస్ట్ హేజూడ్. మీ అందరికీ తెలుసు హేజూడ్ గారు, ఆయన కంటెంట్ ఫ్యాషన్. సో ఫ్యాషన్ ఫిట్నెస్ ఎవరో దేకట్లేదని చెప్పి, ఇది విను నాన్న, నీకే అవసరం ఉందో నాకు చెప్పు, నేను తీరుస్తాను అని చెప్పి హేజూడ్ గారు నిస్వార్థంగా నిజంగా ఇవ్వచ్చు. చాలామందికి స్కూల్ ఫీజులు కట్టాడు, చాలామందికి బ్యాంకాక్ వెళ్తారంటే బ్యాంకాక్ డబ్బులు ఇచ్చి పంపించారు, చాలామందికి ఓయో రూములకి ఇచ్చారు, చాలా రూములు కాలేజ్ ఫీజులు కట్టారు. ఆయన కట్టారు ఎందుకంటే ఆయన దగ్గర డబ్బు ఉంది. వాళ్ళ నాన్నగారు ఐఏఎస్ ఆఫీసరు, వాళ్ళ అమ్మగారు డాక్టరు. సో మీకు ఏ ఇబ్బంది ఉన్నా నా అకౌంట్ని ఫాలో చేయండి, నాకు చెప్పండి. హేజూడ్ అంటే మనందరం కలిసి ఎదుగుదాం అని చెప్పి ఆ రోజుల్లో ఆయన చేశారు. సో దాన్ని ఆదర్శంగా తీసుకొని వీళ్ళందరూ తయారయ్యారు వాళ్ళ వారసులుగా. అయితే ఈ హర్ష సాయి, ఇటు సైడ్ హేజూడు, ఇటు సైడ్ హర్ష సాయి. సో ఈయన ఈఎంఐలు కాలేజ్ ఫీజులు కట్టేవాడు హేజూడు. ఇటు సైడ్ హర్ష సాయి సహాయం, దైవ సహాయం. మీకు ఏమైనా ఆపదలు ఉందా, నేను చేస్తాను, అది వీడియో తీసి పెడతాం, ఆ డబ్బులకు సంపాదిస్తాం. సో హేజూడ్ అన్న ఆయన బెట్టింగ్ యాప్ ఏ రోజు ప్రమోట్ చేయలేదు. ఏదో క్రీములు, ఫేర్ అండ్ లవ్లీలు అలాంటివి ప్రమోట్ చేశాడు కానీ ఏ రోజు బెట్టింగ్ యాప్ చేయలేదు. చాలా మంచి ఆయన, ఓకే. కానీ హర్ష సాయి అన్న ఆయన మీ అందరికీ తెలుసు, బెట్టింగ్ యాప్లు విపరీతంగా ప్రమోట్ చేశారు. ఆ ఒక సినిమా కూడా తీశారు,
ఒక రేప్ కేసులో ఇరుక్కొని ఇప్పుడు ఎక్కడో అజ్ఞాతంలో ఉన్నాడు, హిందీకి వెళ్ళిపోయాడు, ఎందుకంటే తెలుగులో అందరికీ తెలిసిపోయింది కాబట్టి. ఇది జరిగింది కదా. అయితే మీ అందరికీ తెలుసు హేజూడ్ గారికి వాళ్ళ తమ్ముడికి కొంచెం పర్సనల్ ఇష్యూస్ ఏదో అయ్యింది. ఏదో అయితే వాళ్ళ ఫ్యామిలీ అంతా తిట్టడం, తన మనస్పర్ధలు వచ్చి ఈయన ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తున్నాడు. మీ ఇంట్లో మన స్కూల్కి వచ్చే టీచరు పాఠం బాగా చెప్తే చాలు, ఆ టీచర్ ఇంటికాడ ఏం చేస్తున్నారో వంటింట్లో మనకు అనవసరం. ఎండ్ ఆఫ్ ద డే మనకు పాఠం బాగా చెప్తున్నారో లేదో ఇంపార్టెంట్. సేమ్ అదే విధంగా ఈ హేజూడ్ అన్న ఆయన ప్రస్తుతం చాలా చాలా బాగా చెప్తున్నారు. నేనే ఎగ్జాంపుల్, నేను ప్రతిరోజు ఆయన వీడియో చూస్తాను, ప్రామిస్. ప్రతిరోజు ఆయన వీడియో చూస్తాను, నాకు ఇంట్రెస్ట్. ఎందుకంటే ఇంతకుముందు అరుణ్ సూర్యతేజాది, విక్రమాదిత్య గారిది చూసాను. వాళ్ళ మార్కెట్లో లేకపోవడం తప్ప క్రాంతి అని తెలుసు కదా, క్రాంతి తెలుగు, ఆయన వీడియోలు చూసేవాడిని. ఆయన తర్వాత ఈయన బాగా నచ్చాడు, ఎందుకంటే కట్టే కొట్టే తెచ్చే షార్ట్ అండ్ స్వీట్గా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది. సో నాకు చాలా ఇష్టం, నాకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది ఏ ఇష్యూ అయినా, నేను చూస్తాను రోజు. ఓకే, అది అయితే ఇప్పుడు ఈ టీచరు ఈయన వల్ల ఏం ప్రాబ్లం లేదు, ఈయన పర్ఫెక్ట్గానే ఉన్నారు. కాకపోతే కొంత బత్తాయి రంగు ఉంది, మీ అందరికీ తెలుసు బత్తాయి రంగు అంటే ఏంటో. సో బత్తాయి రంగు వల్ల కొన్ని విషయాలు ఈయన మాట్లాడలేదు, ఎందుకంటే ఫాదర్ గవర్నమెంట్ ఆఫీసర్ కాబట్టి ఈయన మాట్లాడలేరు. సో అది పక్కన పెట్టండి. అది పక్కన పెడితే మిగతాది 95% పర్ఫెక్ట్, నో డౌట్. అందులో సర్టిఫికెట్ నేను ఇస్తున్నాను. ఓకే, ఎందుకంటే ఆయన చెప్పేవన్నీ నేను తిరిగేవండి. నిన్న ఉక్రెయిన్ గురించి చెప్పారు, నేను ఆల్రెడీ ఉక్రెయిన్ స్థితిగతులు చూశాను, నాకు తెలుసు. మొన్న ఇరాన్ గురించి చెప్పారు, నేను చూశాను. మొన్న మయామి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ కోసం ఐలాండ్స్ కోసం చెప్పారు, సంపన్నుల కోసం, నేను చూశాను. అటు మన వెనుజులా కోసం చెప్పారు, నేను చూశాను. నేను వెళ్ళాను కాబట్టి నాకు తెలుసు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ఏం చెప్పినా జియో పాలిటిక్స్ నాకు కనెక్ట్ అవుతాయి, నాకు తెలుసు, నేను చూస్తాను కాబట్టి. సో ఈ విధంగా ఆయన అంటే నాకు చాలా ఇష్టం. సో మొన్న ఏదో చిన్న యాక్టింగ్ సరదా, నేను ఏదో సరదాగా ఫన్నీ ఫ్రెండ్లీ, కానీ మిగతాదంతా మా అందరికీ బాగానే ఉంది. ఆయన నేను ఫాలో అవుతున్నాను, నేను ఆయన అభిమానిని కూడా. అది పక్కన పెడితే సో ఆయన ఎప్పుడైతే ఈ న్యూస్ రిపోర్టర్కి వచ్చారో, ఆయన వారసులుగా ప్రకటించుకోబడిన ఈ 100 మంది ఇప్పటికీ చిన్న పిల్లలండి. నీ స్కూల్ ఫీజు కడతానని చెప్తున్నారు, చిన్న పిల్లలు. నీ స్కూల్ ఫీజు ఎంత ఉంది? 500. నా అకౌంట్ని ఫాలో చెయ్యి, నా అకౌంట్ని ఫాలో చెయ్యి అంటున్నారు.